పరిశుద్ధ గ్రంథంలోంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము చదువుకుందాం. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలు చదవండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చాలు. చెడ్డదానిని ఏం చేయాలా? అసహ్యించుకోవాలి. మనుషులు ఎటువంటి వారంటే మంచిదానిని వదిలిపెట్టి చెడ్డదాన్ని ప్రేమించే వ్యక్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? మంచిదానిని అసహించుకోమంటున్నాడా, చెడ్డదాన్ని అసహించుకోమంటున్నాడా? చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. మంచిది ఏది అంటే ఈ లోకంలో ఏది కూడా మంచిది లేదు. ఏది మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. దేవుని స్తుతించడమే మంచిది. దేవుని యొక్క సంఘం అనే సహవాసంలో గడపడమే మంచిది. దేవుని యొక్క మందిర ద్వారములో గడపడము మంచిది. ఆ మంచి దానిని మనం ఏం చేయాలి? హత్తుకొని ఉండాలి. హత్తుకొని అంటే దగ్గరగా ఉండాలి. మంచి దానిని హత్తుకొని చెడ్డదానిని ఏమంటాడు? అసహించుకొని ఉండడి. మనుషులు ఎటువంటి వారంటే స్వార్థపరులు, అహంకారులు, బిక్కములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే చెడ్డదానిని హత్తుకొని జీవించేవాళ్ళు. మంచిదాన్ని హత్తుకునే వాళ్ళు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవాడు మంచి మార్గంలో ఉంటాడు, మంచిని హత్తుకుంటాడు. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకుని మంచి దానిని హత్తుకొని ఉండుడి. మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు ఏ రాగము కలిగి ఉండాలంట? అనురాగము. రాగం అంటే అనురాధన అవుతుంది. అనురాగము గలవారై ఉండుడి. ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకునుడి. ఘనత విషయంలో కూడా ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఒకరినొకరు ఘనపరుచుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇవన్నీ ఎవరి లక్షణాలు? దేవుని పిల్లల లక్షణాలు. ఈరోజు మనం హత్తుకొనుట అనే మాటను చూసుకుంటున్నాం. ఏది? హత్తుకొనుట. దేనిని హత్తుకోవాలంట? చెడ్డదాన్నే మంచిదాన్నే? మంచిదానిని హత్తుకోవాలి. లూకా సువార్త 15వ అధ్యాయం మనందరికీ తెలుసు. చిన్న కుమారుడు దేన్ని ఆశించినాడు? దేనిని హత్తుకున్నాడు? తండ్రిని హత్తుకున్నాడా? లోకాన్ని హత్తుకున్నాడా? తండ్రికి దూరం అయిపోయినాడు. తండ్రి దగ్గర నుండి తండ్రిని హత్తుకొని ఉన్నవాడు లోకాన్ని హత్తుకొని ఉన్నాడు. ఎందుకు హత్తుకోవాల్సి వచ్చింది వాడు అంటే వాడిలో ఏం పెరిగింది? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. ఇవి వాళ్ళలో రోజు రోజుకి ఎక్కువైపోయినాయి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రిని ప్రేమించినంత కాలం వాళ్ళలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం వాళ్ళలో లేవు. ఎప్పుడైతే ఈ కుమారుడు లోకాన్ని ప్రేమించినాడో, లోకాన్ని ఆశించడం మొదలుపెట్టినాడో, అప్పుడు వాళ్ళు ఏం కలిగింది? లోకము ఎంత గొప్పదో, లోకములో ఎంత ప్రేమ ఉందో, లోకాన్ని అనుభవించాలన్నటువంటిది కలిగి తండ్రిని హత్తుకోవడం మానేసినాడు. లోకము వైపు తన మనసు పెట్టినాడు. అందుకే 15వ అధ్యాయం 20వ వచనం చదవండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని గురించి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి వానిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసింది. ఎప్పుడు వాడిని దగ్గర తీసుకున్నాడు తండ్రి?
ఎక్కడికి వచ్చినాడు? తండ్రి దగ్గరకు వచ్చినాడు. తండ్రి దగ్గర ప్రేమను పొందుకోవడానికి వచ్చినాడు. లోకాన్ని హత్తుకోవడం ద్వారా వాని దరిద్రత, వాని యొక్క కష్టమేమో వాడు తెలుసుకున్నాడు. అందుకే అయ్యో నా తండ్రి ఇంట అనేకమైన పనివారులు ఉన్నారు, ఆ పనివారులో నేను ఒక్కడిగా నేను వెళ్ళాలి. ఈ లోకాన్ని హత్తుకోవడం వలన నాకు నష్టమే వాటిల్లింది. లోకాన్ని హత్తుకోవడం వల్ల వాడికి ఏమి ఎంత దరిద్రత వచ్చింది? పందులు తిను పొట్టుతో వాడు ఏం చేయాలనుకున్నాడు? ఆకలి తీర్చుకున్న గోడెను, కానీ ఆ పొట్టు కూడా వానికి దొరకలేదు. లోకాన్ని హత్తుకొనడం ద్వారా ఎంత దరిద్రత వచ్చింది చూడండి. తండ్రి ప్రేమ దూరం అయిపోయింది. మరలా ఎవరి దగ్గరకు వస్తున్నాడు? వాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి ప్రేమను పొందుకోవాలని ఆశపడినప్పుడు తండ్రి కూడా వాడిని చూసి వాడిని హత్తుకొని వాడిని మెడ మీద పడి వాడిని ఏం చేసినాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా కుమారుడా, నా కుమార్తె, నీవు కూడా లోకాన్ని హత్తుకొని లోకమును అనుసరించి లోక సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టినట్టయితే దాని మీద నీ మనసు తిరిగి మరలా ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని మహిమపరచుటకు, దేవుని చెంతకు నీ వస్తే అది నీకు, నీ జీవితానికి, నీ పిల్లలకు సంతోషం. అందుకే లోకాన్ని ఆశించి దేవునికి దూరం కాకూడదు. మనకు దేవుడు ఆశీర్వదించి గొప్పవారిని చేసినప్పుడు, మన సంపాదన పెరిగినప్పుడు, మన ఆస్తి పెరిగినప్పుడు దేవునికి దూరం కాకూడదు. దేవునికి దగ్గర కావాలి, దేవుని హత్తుకోవాలి. అందుకే వీడు దేవుని హత్తుకోవడం వలన వానికి మరలా ఏం కలిగింది? ఘనత కలిగింది. ఎవరికి? కుమారునికి ఘనత వచ్చిందా లేదా? ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చినాడో, తండ్రి వాడిని హత్తుకున్నాడో, వాని స్టార్ మరలా మారిపోయింది. వాని స్టార్ మరలా ఏమైంది? మారిపోయింది. వాడిని హత్తుకొని, వాడిని ముద్దు పెట్టుకొని, వాడికి స్నానము చేపించి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, వానికి ఉంగరము, కాళ్ళకు చెప్పులు పెట్టినప్పుడు వాడు ఏమైనాడు? మరలా వాడు ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. ఎందుకు? తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని హత్తుకోవడం ద్వారా వాని జీవితము మారిపోయింది. ఈరోజు నీవు కూడా నీ తల్లిదండ్రులను, సంఘాన్ని వదిలిపెట్టి దూరంగా ఉన్నట్లయితే మరలా నీవు ఎవరి దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. యెహోషువ 23వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ 23వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఎవరిని హత్తుకోవాలా? మీ దేవుడైన యెహోవాను మీరు హత్తుకొని ఉండవలెను. దేవుని హత్తుకోవాలి. మీరు దేవుని హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఆయన కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరిని హత్తుకొని ఉండాలా? మీ దేవుడైన యెహోవాను మీరు హత్తుకొని ఉండాలి. ఆయనను హత్తుకుంటే, ఆయన సన్నిధిలో ఉంటే సంతోషం, సమాధానం, నెమ్మది. ఆయన సన్నిధి నుండి దూరమైతే దుఃఖం, బాధ, శ్రమ, వేదన ఇవన్నీ ఉంటాయి. అందుకే ఆయన ఎదుట ఉండి, ఆయన సన్నిధిలో ఉండి ఆయనను హత్తుకొని ఉండాలి అని చెప్తుంది. రోమీలకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు బాగా చదవాలా. మరియు నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు ఏం కలుగుతుందంట? మేలైనది చేయాలి అనే కోరిక నాకు ఉంది, కానీ దానిని చేయటం నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు
చేయుచున్నాను. చేయగోరని కీడు మనము చేయకూడదు. ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి. చాలా మంది ఇతరులకు ఏం చేస్తారు? కీడు చేస్తారు. కీడు చేయడానికి దగ్గర ఉంటారు, అచ్చుకొని. ఎప్పుడెప్పుడు కీడు పక్కనే ఉంటారు, పక్కనే గుందవుతారు, పక్కనే ఉంటారు, పక్కనే అంత పతనాన్ని కోరుకుంటారు. అందుకే పక్కలో ఉండి పతనాన్ని కోరుకున్న కంటే దూరం ఉండి మేలు కోరుకోవడం మంచిది. యూదా ఇస్కరియోతు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభు దగ్గరనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఆయన హత్తుకొని తిరిగినాడు. కానీ మనసులో ఏముంది? మనసు మాత్రం ఆయన హత్తుకోలే. శరీరం మాత్రం ఆయన హత్తుకొని ఉంది. మనసు మాత్రం దేని మీద ఉంది? ధనము మీద ఉంది. ధనమును హత్తుకొని జీవించినాడు ఆయన. ఎప్పుడెప్పుడు ప్రభువుని అప్పగించాలా అని ఎదురు చూస్తున్నాడు. అందుకే మేలైనది చేయనెరిగి నేను మేలు చేయలేకపోతున్నా, నేను కీడే చేస్తున్నా. కాబట్టి కీడు చేయకుండా మనం ఏం చేయాలా? మేలు చేయడానికి హత్తుకొని ఉండాలి. మేలు చేయడానికి ఒక మనిషి దగ్గర మనం ఉండాలి. దగ్గరుండి వెన్నుపోటు అంటారు దాన్ని కదా. దగ్గరుండి మనం కీడు చేస్తే, హత్తుకొని ఉండి కీడు చేస్తే దాన్ని ఏమంటారు? ఏ పోటు? వెన్నుపోటు. దూరంగా ఉండడమే మంచిది. దగ్గర ఉండి వెన్నుపోటు పొడిచేదానికంటే దూరం ఉండడమే మేలు. అందుకే ఇస్కరియోతు అనుకున్నాడు, నేను చేసే కీడు యేసు ప్రభువుకు తెలియదు అని. అందుకే నీ పని నువ్వు చేసుకోపో అన్నాడు. ముద్దు పెట్టి ఏమన్నాడు? నీకు శుభము కలుగును గాక అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నీ పని నువ్వు చేసుకోపో. తెలియదు ఆయనకి కీడు చేస్తున్నాడని. మనం కూడా ఎంత హత్తుకొని ఉన్నా ఏం చేస్తున్నామో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. చాలా మంది సంఘాన్ని హత్తుకొని ఉన్నట్టునే ఉంటారు, సంఘానికి దగ్గర ఉన్నట్టునే ఉంటారు, సంఘంలో బాగున్నట్టునే ఉంటారు. కానీ ఏముంటుంది? అంత కీడు తలపెట్టే వాళ్ళగా ఉంటారు. మనం ఒకరిని హత్తుకొని ఉన్నామంటే వాళ్ళకు మనం మేలు చేయాలి. అందుకే మేలు చేయాలి అనేటువంటి మనసు మనము కలిగిన వారుగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఏం చేస్తారంటే ఎప్పుడు విరోధమే, ఆపోజిట్. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎప్పుడు ఎట్లుంటది? ఆపోజిట్, విరోధం. మనసు ఒకటి చేయాలని ఉంటుంది, శరీరం ఒకటి చేస్తుంది. మనసు ప్రార్థనకు రావాలా అనిపిస్తుంటుంది కానీ శరీరం రానియదు, సహకరించదు. శరీరము పోవాలన్నప్పుడు మనసు సహకరించదు. ఈరోజు ప్రార్థన పోవాలా అని మనం అనుకుంటాం కానీ రావడానికి శరీరము సహకరించదు. శరీరం పోవాలనుకున్నా మనసు ఏం చేస్తుంది? ఈరోజు వద్దులే అని పోతుంటుంది. అందుకే మనసు శరీరమునకు, శరీరము మనసుకు రెండింటికి ఎప్పుడు ఏముంటుంది? విరోధము, ఆపోజిట్ గా ఉంటది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక, ఇది ఎప్పుడు కూడా ఒకదానికొకటి ఏముంటది? వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరేమి చేయ నిశ్చయింతురో, మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. వాటిని చేయము. ఎందుకు చేయడం లేదు? మన తప్పు కాదది. ఎందుకు చేయడం లేదు? శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి ఎప్పుడు ఏముండే? విరోధం. చాలాసార్లు నేను అనుకుంటా ప్రార్థన పోవాలి కానీ పోలేకపోతున్నా అంటారు. ఏం మనల్ని పోనీయదు? ఆత్మ పోనీయదు. శరీరం పోవాలని ఉంటుంది, ఆత్మ వద్దంటది. ఆత్మ పోవాలని ఉంటుంది, శరీరము వద్దంటది. ఈ రెండు కలసాల. ఈ రెండు కలిస్తేనే ఒక మనిషి మనం పని చేస్తాం. నేను ఈ నుంచి కోర్టు కాడికి పోవాలా అని అనుకుంటా మనసులో, కానీ శరీరం కూడా ఏం చేయాలా? సహకరించాలా లేదా? నేను ఊరికి అనుకుంటూనే ఉంటా, ఒక నెల వరకు పోతానా కోర్టు వరకు. ఏం చేయాలమ్మా? నేనంతటికి నేనైనా పోవాలా, ఎవరైనా నన్ను తీసుకోనన్నా పోవాలి, లేకపోతే పోము. అందుకే దేవుని హత్తుకొనుటకు మనము ముందుకు రావాలి. ఎప్పుడు కూడా ఆపోజిట్గానే ఉంటుంది శరీరము ఆత్మ, ఆత్మ శరీరం. ఈ రెండు, అందుకే ఈ రెండు దేవుని సన్నిధిలో ఉండాలి. మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉండకూడదు. రెండు కలిసి ఉంటేనే అది మనకు ఆరోగ్యం. రోమీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఏం చేయాలా? ఆతిథ్యము ఇచ్చుచుండిరి. మనం ఏం చేయాలా? ఆతిథ్యము చేయాలి. శ్రద్ధగా ఏం చేయాలా? పరిశుద్ధుల అవసరతలో శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. ఆతిథ్యము చేయాలా? మిమ్మల్ని హింసించు వారిని బాధ్యతవలసిన గట్టిగా దీవించుడి. దీవించుడు కానీ శపించవద్దు. దీవించాలి కానీ మనం ఏం చేయకూడదు? పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. శ్రద్ధగా. శ్రద్ధ ఎప్పుడు వస్తుంది మనకి? బడికి పోతూ పోతూ ఉంటే ఏమవుతుంది? శ్రద్ధ వస్తుంది. బాగా అత్తుకుంటాం. కొత్తగా పోవాలంటే పిల్లల్ని కూడా ఎప్పుడైనా కొత్తగా బడిలో జరిపించడానికి పోయినామనుకో, ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఏం చేస్తారు? పిల్లలు ఏడుస్తారు. తర్వాత నేను బడికి పోవాలని వాళ్ళే రెడీ అవుతారు. స్కూల్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మనం కూడా వస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. శ్రద్ధగా మనం ఏం చేయాలంట? ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యము చేస్తే ఎప్పుడు ఆతిథ్యం చేస్తాము? ఎప్పుడు అత్తుకొని ఉంటేనే ఆతిథ్యం చేస్తాం, లేకపోతే చేయం. ఒకరు అత్తుకునేది ఎప్పుడు అత్తుకుంటారు? ఒకరినొకరు ప్రేమ ఉంటేనే అత్తుకుంటారు. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? పక్కన కూడా కూర్చోలేము. ప్రేమ ఉంటేనే కలిసి నడుస్తాం. ప్రేమ ఉంటేనే ముందుకు పోతుంది. అందుకే అన్నిటికంటే ఏది ముఖ్యమైనది? ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రేమ ఉంటేనే అత్తుకొని బ్రతుకుతాం. అది కుటుంబంలో అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా కూడా ఒకరి మధ్యలో ఒకరికి ఏముండాలా? ప్రేమ. ప్రేమ కలిగి ఉంటేనే మనం అత్తుకుంటాం. దేవుని మీద ప్రేమ ఉంటేనే మనం అత్తుకుంటాం. ఆతిథ్యం కూడా చేస్తాం. ప్రేమ లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చినారనుకో, ప్రేమ ఉంటేనే కదా టీ తాగు, నీళ్ళు తాగు అంటాం, భోజనం చేయి అంటాం. ప్రేమ లేకపోతే పోయిరా అంటాం. అవునా కదా? హత్తుకొని ఎప్పుడు ఉంటారు? బాగా నువ్వు వాళ్ళు కలిసి ఉంటేనే హత్తుకొని ఉండడానికి వీలవుతుంది. ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి. దేవునితో కూడా మనం సహవాసం కలిగి ఉంటేనే దేవునితో బంధం అనేది ఏర్పడుతుంది. అందుకే అప్పుడే మనం ఆతిథ్యము చేయగలుగుతాం. 2వ రాజులు 18వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజులు 18వ అధ్యాయం 6వ వచనం. హిజ్కియా యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఏం చేయాలా? వెనుక తీయలేదు. అతడు యెహోవాతో ఏం చేసినాడు? హత్తుకొని. హత్తుకుంటేనే చూడండి వెంబడించేది. ఇప్పుడే చెప్పి ఒక మనిషి ప్రేమ ఉంటేనే హత్తుకుంటాడు, వెంట పోతాడు, వెంట ఉంటాడు. లేకపోతే హత్తుకోము, వెంట పోము. ఆయన యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఎక్కడ తీయలేదు? వెనుక తీయలేదు. దేవుని వెంబడించుటలో ముందే ఉన్నాడు కానీ వెనుక లేడు. మనం కూడా ఆయనని హత్తుకొనడంలో ముందుండాలి, వెనుక ఉండకూడదు. ఆయనను వెంబడించుటలో వెనుక తీయక గైకొనుచుండెను. అన్నిటిని ఏం చేసినాడు? గైకొన్నాడు. ఎప్పుడు? హత్తుకున్నప్పుడు, వెంబడించినప్పుడు వాటన్నిటినీ చేయగలిగినాడు. కాబట్టి దేవుని అనుసరించుటలో, వెంబడించుటలో మన వెనుక తీయకూడదు. హత్తుకొని ఉండాలా, ప్రేమించాలా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దీన్ని హత్తుకొని జీవించాలి. దేని? వాక్యాన్ని మనం హత్తుకోవాలి, వాక్యాన్ని మనం ప్రేమించాలి.
హిజ్కియా దేవుని హత్తుకొనుటలో వెనుదీయలేదు, వెంబడించుటలో ఆ యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుదీయలేదు, వెనక పోలే. ఎప్పుడు కూడా ప్రేమిస్తూ వచ్చినాడు, వెంబడించినాడు. మనం కూడా ఆయనను వెంబడించాలి, ఆయనను హత్తుకోవాలి. కీర్తన 105వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చాలు, ఆయన సన్నిధిని నిత్యము ఎవరు వెతుకుతారు, ఎవరు వెంబడిస్తారు? హత్తుకున్నవాడు వెంబడిస్తాడు. అందుకే యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి. వెదకాలంటే హత్తుకోవాలి, హత్తుకుంటేనే వెతుకుతాం. ఆశ ఉంటేనే వెతుకుతాం. దేవుడు అదే అంటాడు, అడగండి మీకు ఇయ్యబడు, వెదకండి దొరుకును, తట్టుడి తీయబడు. ఎప్పుడు వెతుకుతాము, ఎప్పుడు హత్తుకుంటాము? ఆయనను ప్రేమిస్తే హత్తుకుంటాం. అందుకే ఆయనను ప్రేమించడంలో మనం ఎప్పుడు కూడా వెనుదీయలేదు, వెంబడించడంలో వెనుదీయలేదు. ఎవరు? హిజ్కియా. కానీ మనం కూడా ఆ విధంగా వెంబడించాలి. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది, మిమ్మును నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఎంత మంచి మాట చూడండి. బ్రతిమలాడడం అంటే సామాన్యమైన మాట కాదు అది. ఎందుకు బ్రతిమలాడుతున్నాడంట? దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకోండి అని చెప్పి, అంటే ఆయనకు సమర్పించుకోండి, ఆయనకు హత్తుకొని ఉండండి మీరు అని చెప్పి మిమ్మల్ని నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఎంత గొప్ప మాట చూడండి. ఎందుకు ఈయన బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది? ఆయన దగ్గర ఉంటే ఏమి? ఆయన సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ప్రియమైన వాళ్ళరా, మీరు దేవుని హత్తుకోనండి, దేవుని వెంబడించండి, మీకు సంతోషము. అందుకుని బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఎందుకు బ్రతిమలాడుతున్నాడు అంటే, ఈరోజు ఆయన అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, నేను ఈరోజు చనిపోయినా నా మరణం అది నాకు లాభమే. మీ మరణం కూడా లాభంగా ఉండాలంటే మీరు దేవుని హత్తుకొని ఉండండి, దేవుని వెంబడించండి అని మిమ్మల్ని నేను బ్రతిమాలుకొనుచున్నాను అని చెప్తాడు. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకోనండి. ఎట్లా సమర్పించుకోవాలా? సజీవ యాగముగా. శరీరాన్ని మీరు సమర్పించుకోండి. శరీరము ఆత్మ రెండు నశింపజేసేటువంటి వానికి భయపడాలి. కేవలం శరీరాన్ని మాత్రమే నశింపజేయవానికి కాదు, కానీ శరీరమును ఆత్మను రెండింటిని అగ్నిలో కాల్చే దేవునికి మనం ఏం చేయాలంట? మిక్కిలి భయపడి బ్రతకాలి. అందుకే దేవుని మనం హత్తుకోవాలి, దేవునికి మనము దగ్గరగా ఉండాలి. మరి ఆదాము వాళ్ళు దేవుని హత్తుకొని బ్రతికినారు. ఎప్పుడు దేవుని హత్తుకోవడం మానేసినారు? ఎప్పుడు దేవునికి దూరమైనారు చెప్పండి? ఎప్పుడు కూడా దేవునికి దగ్గర ఉండేవాళ్ళు, దేవుని హత్తుకొని ఉండేవాళ్ళు, దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసేవాడు. కానీ ఎప్పుడు హత్తుకోవడం మానేసినారు? ఎప్పుడు బ్రేక్ అయింది వాళ్ళ జీవితం? వాళ్ళు ఎవరు ప్రవేశించినారు? సాతాను శరీర సంబంధమైన ఆశలను రేకెత్తించింది. వారు దేవుని హత్తుకున్నంత కాలము ఆత్మ సంబంధంగా ఉన్నారు. వాళ్ళు ఏ కల్మషము లేకుండా ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఎవరిని ప్రేమించడం మొదలుపెట్టినారో, లోకాన్ని ప్రేమించినారు,
సాతాను మాటను విన్నారు. అప్పుడు వాళ్ళు దేవుని హత్తుకోవడం మానేసినారు, దేవుని ప్రేమకు దూరమైనారు. ఏదైనా తోటలో నుండి వాళ్ళు ఏమైనారు? గెంటివేయబడినారు. ఎవరి మాట విని? అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, మీరు దేవుని హత్తుకుని మీ శరీరము సజీవ యాగముగా ఆయనకు మీరు సమర్పించుకోండి, సైతాన్ని కాదు దేవునికి అర్పించుకోవాలని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రతిమాలుతున్నాను అంటాడు. వీళ్ళు దేవుని మాటను, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసినారు. ఆదాము వాళ్ళు లోకాన్ని ప్రేమించినారు. ఈ పండు తినుదినమున మీరు నిశ్చయముగా చస్తారు అని దేవుడు చెప్తే ఆ మాటను మర్చిపోయినారు. మీరు తింటే గొప్ప వాళ్ళు అవుతారు, బాగా దేవదూతల వల్ల అయిపోతారు అంటే దేవుని మాట ఇచ్చిపెట్టి ఎవరి మాటని హత్తుకున్నారు? శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టినారు. సాతాను మాటని విన్నారు. తోటలో నుండి వాళ్ళు వెలివేయబడినారు. కాబట్టి మనం కూడా దేవుని మాట వినకపోతే, ఆయనను హత్తుకొనకపోతే మనం కూడా వెలివేయబడతాం. కాబట్టి ఆయన మాట వినాలి, ఆయన హత్తుకోవాలి, మరణం వరకు మనం నమ్మకంగా జీవించాలి. అందుకే మీకు శ్రమ కలుగును, మీరు ఎట్లా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి ఈరోజు ఈ మాట ద్వారా నేర్చుకోవడం ఏమంటే, మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా దేవుని హత్తుకొని బ్రతికితే మనకు మేలు కలుగుతాయని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా ఉన్నాయి తండ్రి. మేము వాటిని ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని హత్తుకొని బ్రతికి మా జీవిత కాలమంతా కూడా మీలో ఉండి మీ పనిలో మేము నిమగ్నమై ఈరోజు మా జీవితాలు ముగించిన అది మాకు ధన్యత అని మేము తెలుసుకొని మరణం వరకు నమ్మకంగా మేము బ్రతుకున్నట్లుగా మా జీవితాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ.